అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లో మొదలైన ఎయిర్ ఇండియా ప్రయాణం అంటే టేక్ ఆఫ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే కుప్పగూలిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే విజువల్స్ 1:17కి మధ్యాహ్నం 1:17కి మొదలైన ప్రయాణం, అందులో దాదాపుగా 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అయితే 1:17కి బయలుదేరి 1:38కి క్లాష్ అయింది. ఈ మధ్యలో మేడే కాల్ కూడా చేశారు. అంటే ఏదో ఇష్యూ వచ్చింది, క్రాష్ అవుతుంది అని అర్థమయ్యి కెప్టెన్ మేడే కాల్ కూడా చేశారు. కానీ ఎటువంటి వాటిని ఏటీసీ నుండి రెస్పాండ్ వచ్చే లోపు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 1 మినిట్లోనే క్లాష్ అయితే అయింది. ఈ క్లాష్ అవ్వడం కూడా బీజే మెడికల్ కాలేజ్ దగ్గర అయితే క్లాష్ అవ్వడం జరిగింది. కింద ఉన్న 20 మంది డాక్టర్స్ కూడా ప్రమాదంలో ఉన్నారనేది ఇప్పటివరకు సమాచారం అందుతుంది. ఈ 242లో కూడా ఇంకా దుర్ఘటమైన సంఘటన ఏంటంటే 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ 11 మంది చిన్నారుల్లో కూడా ఒక ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా 162 మంది మన భారతీయులే ఉండడం ఇంకా బాధాకరమైన విషయం. 53 మంది బ్రిటిషియన్స్ ఉన్నారు, ఒక కెనడియన్ ఉన్నాడు, 7 పోర్చుగల్స్ వాళ్ళు ఉన్నారు. మొత్తానికి 242 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఈ కెప్టెన్ కూడా చాలా సీనియారిటీ ఉన్న కెప్టెనే. కాకపోతే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పెట్రోల్ హెవీ అవ్వడం వల్ల ఈ క్రాష్ అయితే జరిగింది అని చెప్పేసి ఇప్పటి వరకు వినిపిస్తున్న వార్తలు. అయితే ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆ క్రాష్ అనేది ఎంతో ఎత్తులో లేదు. అంటే టేక్ ఆఫ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ క్రాష్ అయితే అయింది. క్రాష్ అవ్వడం కూడా ఒక బిల్డింగ్ మీద అయితే క్రాష్ అయింది. ఆ చుట్టూ పొగమంచుతో నిండిపోయింది. ఇప్పటి వరకు జరిగిన సంఘటనపై ఎయిర్ ఇండియా అయితే మేము పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పటి వరకు బ్లాక్ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ కూడా క్లోజ్ చేశారు. ఇక తెలియాలి అసలు ఇప్పటి వరకు ఎంతమంది ప్రమాదంలో మరణించారు అనేది. ఇంకా మనకి ఇంతవరకు సమాచారం రాలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చే ఫ్లైట్స్ కూడా అంటే ల్యాండింగ్ అవ్వకుండా వచ్చే ఫ్లైట్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పటి వరకు బ్లాక్ అయింది. కాకపోతే ఇక్కడ మరొక డౌట్లు అయితే వస్తున్నాయి అందరికీ. రీసెంట్గానే పాకిస్తాన్ పై యుద్ధం జరిగింది. పహల్గామ్ అటాక్ దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేసి కొంతమందిలో అయితే డౌట్లు వస్తున్నాయి. మొన్నే పహల్గామ్ అటాక్ జరిగింది ఇట్లాగే అన్ఎక్స్పెక్టెడ్గా. దానికి అంటే పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే అనుకోకుండా జరిగిన దుర్ఘటన అనేది ఇంకా తెలియాల్సి ఉంది.